వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తా కార్యాలయంలో వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంట రవి మాట్లాడుతూ నాయని రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు సీనియర్ అయి ఉండి బండి సంజయ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. బండి సంజయ్ బీసీ ప్రజల కోసం నేతల కోసం పోరాడే బీసీ నేత అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఎలాంటి బీసీ సంఘం ఢిల్లీలో మద్దతు తెలపలేదన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ నాయకులు మాత్రమే బాగున్నారా? వరంగల్ సమస్యలన్నీ నాయని రాజేందర్ రెడ్డికి కనపడం లేదా అని విమర్శించారు. వరంగల్ అభివృద్ధి కోసం బీజేపీ నాయకులందరూ మాతో కలిసి పనిచేస్తారని అన్నారు. బీజేపీది బడుగు బలహీన పేదల అభివృద్ధి పరచడం ఒకటే. 2 స్థానాల నుంచి 400 స్థానాలకు బీజేపీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాబట్టి ఎన్ని స్థానాలు పడిపోయిందో గుర్తుకు చేసుకుంది అని అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులు వారి పదవి కాపాడడం కోసం, రాహుల్ గాంధీతో మెప్పు పొందడం కోసం ఇక్కడ నుంచి పోయి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఏ మేధావి వర్గం కానీ, ఏ బీసీ కులాలు కానీ ఆ రిజర్వేషన్ మీద మాట్లాడడం. ఎందుకంటే అక్కడ జరిగేది క్లియర్గా తెలుస్తుంది. బీసీల పేరు చెప్పి బీసీలలో ముస్లింలను తీసుకొచ్చి యాడ్ చేయాలనేది ఒక కాంగ్రెస్ కుట్ర. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు దాని మీద మాట్లాడారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు క్లారిటీ ఇచ్చారు. 46% వరకు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు, హిందువులకి బస్టాండ్ నిర్మాణము ఎక్కడేసిన బొంగలి అక్కడనే ఉన్నది. ఓన్లీ సెల్లార్ వరకు తొవ్వేను పక్కన పెట్టి ఇంత పెద్ద చరిత్ర గల్ల ఈ వరంగల్ నగరాన్ని ఈరోజు టూరిజం హబ్గా ఎదుగుతుంది. వరంగల్ భద్రకాళి టెంపుల్కే కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతరకే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్కే కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటీకి, గేమ్స్కే కావచ్చు. ఈరోజు పర్యాటకులు కానీ, ప్రయాణికులు కానీ వరంగల్కి పెరుగుతున్నారు. మరి అలాంటి దానికి వరంగల్ బస్ స్టాండ్ లేదు. మరి ఈ ఆలోచన నాయని రాజేందర్ రెడ్డి గారికి ఎందుకు లేదు? మరి టౌన్లో ఉన్నారులే కదా, ఇక్కడ ఉన్న మంత్రి వాళ్ళు కొండ సుదీర్ఘకు అసలు సోయే లేదు కదా. వాళ్ళు అదే ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అటుకెక్కిపోయి దేశ రాష్ట్ర రాజకీయాలకు ఈ విమర్శలు చేసుకుంటా ఎన్నికల టైంలో చేయండి. మేము భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులు మనం అడుగుతున్నాం. అభివృద్ధి కోసం మేము మీతో కలిసి పనిచేస్తాం. ఒక డయాస్ ఏర్పాటు చేస్తాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక విజన్ ఉన్న లీడర్స్ కావాలి. మేధావులతో చర్చ జరగాలి. ఈ మేధావులతో చర్చ జరిగిన తర్వాత ఈ అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం. అంతే తప్ప విధంగా మన జిల్లాలో నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన భారతీయ జనతా పార్టీపై వారు మాట్లాడిన విధానము, మరియు మా నేషనల్ జనరల్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పైన వారి గురించి వారికి కొన్ని విషయాలు తెలియపరచడం కోసం కాంగ్రెస్ నాయకులకి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మనందరికీ కొంచెం విషయ పరిజ్ఞానం తెలియజేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు కూడా ఓటు చోరీ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓటు చోరీ చేసి అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు కూడా వాళ్ళు ఓటు చోరీ ద్వారా గెలిచారని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ చోరీ దొంగ ఓట్లు కానీ, తీసేసేబడిన ఓట్లను కానీ ఈ రోజు వరకు వారు భారతీయ జనతా పార్టీ వారికి వేశారు. ప్లస్ వాళ్ళ మీద క్లారిటీ ఇవ్వడం అనేది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరూపించడంలో ఫెయిల్యూర్. సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏదైనా మీరు ఒకటి కామెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు బాధ్యత తీసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఎలక్షన్ కమిషన్ మీద మీరు అభాండాలు చేయాలని లేని పక్షంలో 7 రోజులలో మీరు అండర్టేకింగ్ ఉందో అదేవిధంగా అఫిడవిట్ని దాఖలు చేయాలి. మీరు ఏదైతే మీరు తప్పు అని చెప్తున్నారో అవన్నీ ప్రూవ్ చేయాలని చెప్పారు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు దానికి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పారు. ఓటు చోరీ అని చెప్పేసి ఇప్పుడున్న బీహార్ ఎన్నికలను ముందు చూపెట్టి బీహార్లో ఏదో యాత్రలు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. బీహార్లో ఏదైతే 60 లక్షల పైచిప్పు ఓట్లను తీసేశామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందో
అవన్నీ కూడా చనిపోయిన ఓట్లు, మైగ్రేటెడ్ డబ్బులు ఉన్న ఓట్లను తీసేసి ప్రజల ముందు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద అవాండం వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాటిని ఎలక్షన్ కమిషన్ని పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టండి, దాన్ని ప్రజల నుంచి వచ్చిన తర్వాత దానిలో ఏమైనా తప్పులు అవకతవకలు జరిగినాయని చూద్దామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా